మన దైవజనులండి సరైన స్కూల్లో చదవలేదండి. చాలా బేసిక్ స్కూల్, చాలా తక్కువ దశలో ఉన్న స్కూల్లో చదివారు. అక్కడ ఇంగ్లీష్ రాదు సరిగ్గా, ఇంగ్లీష్ నేర్పించే టీచర్స్ లేరు. అటువంటి స్కూల్లో చదివారు. తెలుసా మీకు అది? అసలు ఆ సంగతి తెలుసా? అటువంటి స్కూల్లో చదివారు. అటువంటి దీన స్కూల్, చాలా ఒక ఇల్లు లాగా ఉంటుంది. చూపించారు పిక్చర్స్, అక్కడ చెన్నైలో ఉన్నప్పుడు చూపించారండి. ఒక ఇల్లు లాగానే ఉంటుంది, ఒక 2 అపార్ట్మెంట్లు ఇల్లు లాగానే ఉంటుంది. అంటే అట్లాంటి అంత చిన్న స్కూల్, ఇంగ్లీష్ రాని స్కూల్లో ఈరోజు ఇంగ్లీష్లో ప్రసంగాలు ఏంటి, దేశాలు తిరగటం ఏంటి, తెలుగు రాని పరిస్థితుల్లో తెలుగులో అంత గొప్ప వాగ్దాటు పొందుకోవడం ఏంటి, ఎలాగా? ఇది దేవుని అభిషేకము కాదా? మీరు ఎటువంటి స్థితిగతుల నుండి వచ్చినా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలంటే అడ్డగించాలనుకున్న వారు ఎవరు? ఆయన ఆశీర్వదిస్తే దాన్ని ఆపేది ఎవరు? ఆయన ఆశీర్వదిస్తే శపించగలిగింది ఎవరు? మనం ఎటువంటి స్థితిలో బ్రాటప్ అయ్యా అనేది ముఖ్యం కానే కాదు. ఏ స్థితిలో, ఏ కాలేజీలో, ఏ స్కూల్లో చదివించారనేది ముఖ్యం కాదు. దేవుని అభిషేకము ఎవరిపైన ఉంటే దేవుడే వారి బలమైన రీతిగా నిలబెడతాడు, వాడుకుంటాడు, హెచ్చిస్తాడు, ఘనపరుస్తాడు. నమ్ముతున్నారా?